సూర్యాపేట పట్టణానికి చెందిన పేద ఆర్యవైశ్యుడు నీలా సోమేశ్వరరావుకు గుండె జబ్బు ఆపరేషన్కు సుమారు 1,50,000 రూపాయలు కావాల్సి ఉండడంతో ఆదివారం కోదాడలో సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ సహకారంతో ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య 15,000 రూపాయలు, చల్లా లక్ష్మీకాంత్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి చేతుల మీదుగా అందజేశారు. సూర్యాపేట పట్టణానికి చెందిన పేద ఆర్యవైశ్యుడు నీల సోమేశ్వరరావుకు గుండె జబ్బు ఆపరేషన్కు సుమారు 1,50,000 రూపాయలు కావలసి ఉండడంతో ఆదివారం కోదాడలో సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ సహకారంతో ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య 15,000 రూపాయలు, చల్లా లక్ష్మీకాంత్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చల్లా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్న నీలా సోమేశ్వరరావు ఆర్థికంగా పేదవాడు కావడంతో సహకారం అందించినట్లు తెలిపారు. సమాజ సేవలో ముందుండే ఆర్యవైశ్యులు ప్రమాణ స్వీకారం రోజే సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. పేద ఆర్యవైశ్యుడైన నీలా సోమేశ్వరరావుకు ఆర్యవైశ్య సోదరులందరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వారు చల్లా లక్ష్మీకాంత్ని సన్మానించారు. రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తానని పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి కట్టుబడి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పిఎస్సీలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత భాగం ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా కమిటీ వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. బిల్డింగ్ కూడా కట్టాలి పక్కకు పురుషోత్తమ మీడియానే మరి ఉపాధ్యక్షులు మీరు ఫోటోగ్రాఫర్ తక్కువ చేస్తే బాగు ప్రోగ్రామ్ తొందరగా అయితే మొత్తం ఫోటోగ్రాఫర్లు దయచేసి